కూడా తెలుసుకోకపోతే ఇంకా దానికి అర్థం లేదు. దానికి తోడు దివ్యాంగులకు 6,000 పెన్షన్ చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలై నెలలో 4,000 పెన్షన్ తో పాటు ఈ ఏప్రిల్ 3 నెలలు కలిపి 3,000, మొత్తం 7,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. మీకు 7,000 రూపాయలు కావాలా, 3,000 రూపాయలు కావాలా మీరు తెలుసుకోండి. తర్వాత ఆడవాళ్ళకి ఉచిత బస్సు చెప్పారు. ఉచిత బస్సు అయితే మన జిల్లా వ్యాప్తంగా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ సర్వీస్ చేయొచ్చు. ఇంతకుముందు మనం వెళ్ళాలంటే డబ్బులు ఉండి లేక మీరు కాయకష్టం చేసుకుని బతికేవాళ్ళు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తిరగచ్చు. కర్ణాటక కానీ తెలంగాణలో కానీ ఉచిత బస్సు పెట్టిన ఏ గవర్నమెంట్ అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అది మీకు ఆల్రెడీ మీ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. మరియు సంవత్సరానికి 3 సిలిండర్లు ప్రతి ఇంట్లో 2-3 ఫ్యామిలీలో 3 సిలిండర్లు అంటే దాదాపు మీరు ఒక సంవత్సరం వస్తుంది. 3 సిలిండర్లు అంటే సంవత్సరాలు 3,000 లెక్కన 5 సంవత్సరాలు 10,000 మిగులుతున్నాయా? చూడండి, దాదాపు ₹1,00,000 మీకు గత గవర్నమెంట్ సంక్షేమం అనే దానికి దీనికి వ్యత్యాసం చెప్తున్నా. సంక్షేమం అంటే వాళ్ళు పథకాలు పెట్టడమే కాదండి, జోడెత్తుల బండిలాగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా పలికి కావాలి. మనకి ఎందుకు ఇచ్చారు? ఒక్క ఛాన్స్ జగన్కి చంద్రబాబు నాయుడు కన్నా బెటర్ గా చేసి చూపిస్తారని ఛాన్స్ ఇచ్చారు మీరు. ఇది నిజం, కానీ అది జరిగిందా? సంక్షేమం అభివృద్ధి జోడెత్తుల బండిగా మాత్రమే వెళ్ళాలి. జోడెత్తుల బండి ఉన్నప్పుడు మాత్రమే రెండెత్తు సమానంగా పోతేనే మనం జరిగింది. అది మీకు వ్యవసాయ భాష మీకు అర్థం అవ్వాలని చెప్పాను. తర్వాత 18 సంవత్సరాల దాకా ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తారు. ఏది పెన్షన్ తీసుకునే వాళ్ళని వదిలిపెట్టి. అంటే ఇది ఎక్స్ట్రా బెనిఫిటే కదా. తర్వాత నిరుద్యోగ వృత్తి, అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాను. గత గవర్నమెంట్ లో విదేశీ విద్య అనే ఒక పథకం ఉండేది. ఇక్కడ మన గ్రామంలో మాదిగపల్లిలో 10 లక్షల రూపాయలు ఒక ఆడమ్మాయి ఉపయోగించుకుంది. ఈ గవర్నమెంట్ లో ఆ విదేశీ విద్యను తీసేయడం వల్ల ఎంతమంది కోల్పోయారో అది మీకే తెలియాలి. ఎందుకంటే విదేశీ విద్య అనేది అంబేద్కర్ గారు, మీరు అంటారే నేను ప్రజలు ఎక్కినప్పుడు నా కాలు బాగాలేక చెప్పులు వేసుకొని ఎక్కాను. అంబేద్కర్ గారికి ఇచ్చే గౌరవం కాబట్టి అన్న చెప్పులు తీయని తీశాను అంటే మేము గౌరవిస్తాం. ఆ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ పెట్టే విదేశీ విద్యని మీకు తీసేయడానికి ఎట్లా కళ్ళు వచ్చినాయి? అది కూడా ఏం పెట్టాడు? ఒక యూఎస్ లోనే 4,000 యూనివర్సిటీస్ ఉంటాయి. ఆయన ఏం చెప్పాడు? టాప్ 100 యూనివర్సిటీలు వరల్డ్ మొత్తం మీద ఎన్ని లక్షల యూనివర్సిటీలు ఉంటాయి. ఈ లక్షల యూనివర్సిటీలు అంటే 100 యూనివర్సిటీలో 100 ర్యాంక్ వస్తే మనకి విదేశీ విద్య ఇస్తారంట. ఇది పాజిబుల్లా? IAS IAPS వాళ్ళకే సాధ్యం కాదు, మనకి సాధ్యమైద్దా? ఇవన్నీ మీరు ఇక్కడ యువకులు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నాకు అర్థం కావట్లా. సింబల్ అంటున్నారు. జగన్ రాకముందు రాజశేఖర్ దేశంలో ఉన్నాడండి, అస్తం గుర్తులో ఉన్నారు. మరి మీ సర్వీ కోటేయండి, ఎన్ని ఫ్యాన్కి వేస్తున్నారు? సింబల్ అనే ఇవాళ మాట్లాడేవాళ్ళు. అది అర్థం చేసుకోండి, నేను వ్యత్యాసం చెప్తున్నా. ఎందుకంటే జీవకున్నారా బాబాయ్? టైం ఉంది, 6 దాకా ఉంది మావయ్య. మీరు ఇప్పుడు టైం అంటే మేమేం చేయలేము. సరే సార్ మాట్లాడతారు. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడి తప్పుగా మాట్లాడి క్షమించండి. మీకు ఓన్లీ గత గవర్నమెంట్ సింబల్ అనే వాళ్ళకి దీవుపున్నారావు గారు మన పోతవరం గ్రామంలో ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తారో మీకు తెలుసు. ఎంతమంది ఉపయోగించుకున్నారో నేను చెప్పగలను. ఎందుకంటే నేను మొన్నటి వరకే మేము అపోజిషన్ లో ఉన్నాం. కానీ ఏనాడు ఆయన ఒక మాట తోలనాడు కానీ మా పార్టీ తరపున లేదు. ఆయన ఎంత అవమానించారో నిక్కర్లు వేసుకునేవాడు. మన ఊర్లో ఉండి చంద్రబాబు నాయుడిని లోకేష్ వీడియోలు చేసి బూతులు చెప్తాడు. మేము జగన్ కానీ మన ఊర్లో నాయకులు కానీ మేము ఒక మాట మాట్లాడుతున్నామా? చెప్తా ఎగ్జాంపుల్. ఇప్పుడు మేము జగన్ గారు అంటున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాం. అది ఒక వయసును బట్టి నైతిక విలువలు వాటిని బట్టి మనం మర్యాద ఇచ్చుకోవాలి. అంటే ఆ విధంగా ఉన్నారు. ఆయన్ని దీవుపున్నారా గారు ఇవాళ ఈ పార్టీలోకి వచ్చారంటే అతనికి ఎంత ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బంది బాధల్ని ఇప్పుడు ఆగిపోయిన వాళ్ళు తెలుసుకోవట్లా. కానీ మీకు ఎందుకు కళ్ళు తెలుసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. అది మీరు జూన్ 4వ తారీఖు కళ్ళు తెలుసుకుంటారు. ఇప్పటికైనా మేము మిమ్మల్ని సోదరి మణిగానే భావిస్తున్నాం. సార్ని మాట్లాడాల్సిన కోరుతున్నాం.